హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనువ్లాగ్ 757. ఇవాళ నా స్టైల్లో సింపుల్గా పల్లి చట్నీ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా పల్లీలని స్విమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటాను. అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసి తగినంత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటాను. అంతే, ఈ 3 ఇంగ్రీడియంట్సే వేయించుకుంటాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న పల్లీలు, కాస్త ఎల్లిపాయలు ఎక్కువనే వేస్తాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అది పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి కాస్తంత సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తాను. నేను చింతపండు వేయట్లేదు, ఎందుకంటే వేదాంశ్ కూడా తింటాడు. ఎక్కువ చింతపండు తినిపించొద్దు పిల్లలకి, అందుకనే తగినంత సాల్ట్ వాటర్ వేసేసి మంచిగా పేస్ట్ చేసేస్తాను. ఫస్ట్ గట్టిగానే వేస్తాను. 1 స్పూన్ వేదాంశ్కి తీసి పక్కన పెట్టేసి ఇంకా కొంచెం వాటర్ వేసి అందరికీ సరిపోయేంత వాటర్ వేసేసి మంచిగా కలిపేస్తాను. ఇప్పుడు పోపులోకి మనం కొంచెం ఆయిల్, జీలకర్ర, గుండుపప్పు వేస్తాను. చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు, అందుకే కరివేపాకు వేసేసి కొద్దిగా పసుపు వేసేసి పోపు పెట్టేస్తాను. అంతే అండి, సింపుల్గా నా స్టైల్లో పల్లీ చట్నీ ఇలా చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారు? సేమ్ నాలాగేనేనా? కొందరైతే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటారు, ఎవరెవరి ఇష్టం అలా. నా స్టైల్లో పల్లీ చట్నీ సింపుల్గా మార్నింగ్ ఇదే చేస్తాను. ఎక్కువగా మార్నింగ్ వీడియోస్ తీయడం అవ్వదు, ఎందుకంటే అందరూ హరియప్గా వెళ్ళిపోతూనే ఉంటారు మా ఇంట్లో. అందుకనే మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు అయింది వాయిస్ ఓవర్ ఇవ్వక, అందుకే తడబడుతుంది. Thank you for watching my full video.